కేసినేని నానిని టీడీపీ టార్గెట్ చేసింది. పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు కేసినేని ప్రకటించాక ఆయన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తోంది. పార్టీ ఓట్ల వల్లే కేసినేని ఎంపీ కాగలిగారని టీడీపీ ట్వీట్ చేసింది. 2019లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నానికి 5.75 లక్షల ఓట్లొస్తే అందులో ఆయనకు వ్యక్తిగతంగా పడిన ఓట్లు 30,000 ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్క తీసిన టీడీపీ జనసేన అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా కేసినేనికి రాలేదని ఆయన్ని తీవ్రంగా అవమానించింది. కేసినేని నానిని టీడీపీ టార్గెట్ చేసింది. పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు కేసినేని ప్రకటించాక ఆయన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తోంది. పార్టీ ఓట్ల వల్లే కేసినేని ఎంపీ కాగలిగారని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. 2019లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నానికి 5.75 లక్షల ఓట్లొస్తే అందులో ఆయనకు వ్యక్తిగతంగా పడిన ఓట్లు 30,000 ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్క తీసిన టీడీపీ జనసేన అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా కేసినేనికి రాలేదని ఆయన్ని తీవ్రంగా అవమానించింది. కేసినేని నానిని టీడీపీ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. పార్టీకి ఎప్పుడైతే రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించారో ఆ తదుపరి నుంచే ఆయనపై విమర్శలకు సంబంధించిన ట్వీట్లు అయితే చేస్తోంది టీడీపీ పార్టీ. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాము, కేసినేని శ్వేత కూడా రాజీనామా పత్రాన్ని అప్పగించారు, కేసినేని నాని వాళ్ళ డాటర్. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే మేము రాజీనామా చేస్తున్నాము అని ప్రకటించారో అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే వెంటనే ఒక రియాక్షన్ అయితే వచ్చింది టీడీపీ నుంచి. ఏదైతే ఎంపీగా గెలిచారో ఆ ఓట్లకు సంబంధించిన లెక్కలతో పాటు టీడీపీ ట్వీట్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రేఖ, మొత్తం మీద చూసుకుంటే నాని విజయవాడ ఎంపీ ప్రస్తుతం గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించడం, నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉన్న జెండాలను తొలగించడం, ఈరోజు ఆయన కుమార్తె విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా రాజీనామా చేయడం, రాజీనామా ఆమోదించుకున్న తర్వాత విజయవాడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిన్న మొన్నకి సంబంధించి ఆయన పార్టీని విమర్శల వర్షం కురిపించారు. కానీ ఈరోజు ఆయన కుమార్తె శ్వేత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నరసరావుపేట, మచిలీపట్నం, అలాగే గుంటూరుకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులే లేరు. కానీ విజయవాడలో అభ్యర్థి ఉండి విజయవాడలో గెలుపు అవకాశాలు ఉన్న నానిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది వ్యక్తుల మూలంగానే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ వ్యక్తులను చంద్రబాబు నమ్ముతున్నారు. దీనివల్లనే పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. అలాగే కేసినేని చిన్న అనే వ్యక్తి మా కుటుంబ సభ్యుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. వెనువెంటనే కూడా తెలుగుదేశం పార్టీ దీనిపై చాలా ఫోకస్ చేసింది. సోషల్ మీడియా వేదికగా 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు సంబంధించి దాదాపుగా 12,77,000 చిల్లర ఓట్లు ఉన్నాయి విజయవాడ పార్లమెంట్లో. ఈ 12,77,000 ఓట్లకు సంబంధించి ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎన్ని ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చినాయి, ఎన్ని ఓట్లు కేసినేని అంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు వచ్చినాయి అనే దానికి సంబంధించి కూడా గణాంకాలతో సహా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ ఈస్టు, వెస్టు, సెంట్రల్, మైలవరము, తిరువూరు, జగ్గయ్యపేట, అలాగే నందిగామ, ఈ 4 మొత్తం టౌన్లో 3, రూరల్లో 4 మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా విజయవాడ పార్లమెంట్ ఉంది. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలు, దీంట్లో దాదాపుగా 5 నియోజకవర్గాలు. సో ఈ నేపథ్యంలోనే విజయవాడ పార్లమెంట్లో ఎన్ని ఓట్లు ఎంపీకి వచ్చినాయి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్ని వచ్చినాయి అని పూర్తి స్థాయిలో గణాంకాలతో సహా వాళ్ళు వివరాలతో సహా ఏ అసెంబ్లీలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయని వివరాలతో సహా తీయటం జరిగింది. దీంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేల అభ్యర్థుల కంటే
ఎంపీ అభ్యర్థికి నానికి దాదాపుగా 30,600 ఓట్లు చిల్లర ఎక్కువగా రావటం జరిగింది. అంటే 30,000 ఓట్లు ఆధిక్యంలో కేవలం నానికి వచ్చింది. అంటే ఈ 30,000 ఓట్లు మాత్రమే నానికి వ్యక్తిగతంగా బలం ఉన్న ఓట్లు అనేది తెలుగుదేశం పార్టీ ఒక క్రియేట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇదే టైంలో 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది విజయవాడ పార్లమెంట్లో. సో దాంట్లో జనసేనకు సంబంధించి 81,650 ఓట్లు జనసేనకు రావటం జరిగింది. అంటే దాదాపుగా 81,000 ఓట్లు జనసేనకు వస్తే 30,000 ఓట్లు మాత్రమే కేసీఆర్ నానికి వచ్చినాయి. సో రేపు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే దీంట్లో సగానికి సగం వేసుకున్నాం. అంటే 81,000 సగం ఓట్లు చూసుకుంటే దాదాపుగా 40,500 ఓట్లు తెలుగుదేశం పార్టీకి గంపగుర్తుగా పడతాయి. ఒకవేళ నానికి వచ్చిన 30 ఓట్లని దాదాపుగా 100కి 100% పడ్డా కానీ ఇంకా 15,000 ఓట్ల ఆధిక్యం ఉంటుంది. కాబట్టి సో కేసీఆర్ నానికి సంబంధించి ఆయన టీడీపీ వీడినా లేకపోతే రేపు పొద్దున పోటీ చేసినా రెబల్గా పోటీ చేసినా ఇంకొక పార్టీకి పోయినా కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదనే రీతిలో టీడీపీ వ్యవహరిస్తుంది. దానితో పాటుగా ఆయన 2021కి సంబంధించి విజయవాడ మేయర్ దాదాపుగా చూసుకుంటే 65 డివిజన్స్ ఉన్నాయి విజయవాడ సిటీకి సంబంధించి. ఈ 65 డివిజన్కి సంబంధించి 48 డివిజన్లు వైసీపీ గెలుపు సాధించింది. 14 వాటిల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఒక ఇండిపెండెంట్, ఒక సిపిఎం గెలుపోవడం జరిగింది. అంటే విజయవాడ మేయర్కి సంబంధించి ఆయన సొంత కుమార్తెని మేయర్ బరిగా దింపితే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మూకుమ్మడిగా ఎన్నికల కోసం కృషి చేస్తేనే ఆమె ఓటమి చెందింది. అలాగే విజయవాడ సంబంధించి అంటే 3 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కేవలం 14 కార్పొరేటర్లు మాత్రమే రావడం జరిగింది. రేపొద్దున విడిగా పోటీ చేస్తే ఇంకా ఆయనకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? కనీసం కేసీఆర్ నానికి రెబల్గా చేసినా లేకపోతే మరో పార్టీ తరఫున పోటీ చేసినా కానీ డిపాజిట్లైనా వస్తాయా అనే రీతిలో టీడీపీ సోషల్ మీడియా వేదికగా అయితే ఎక్కుపెట్టింది. ఖచ్చితంగా నాని వల్ల గత 4 సంవత్సరాల కాలంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీకి తీరని స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆయన గురించి అసలు పట్టించుకోవాల్సిన పని లేదనేది టీడీపీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. 3 రోజుల క్రితం నానితో భేటీ అయినందుకు రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర ఆయనతో భేటీ అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కూడా ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది, అసలు అతనితో భేటీ ఎందుకు అయ్యారని చెప్పి కూడా నాయకులు అయితే ఆయన వివరడిగే ప్రయత్నం చేశారు. అయితే తాను ఆయన కూడా ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యక్తిగతంగా మిత్రులుగా ఉన్నాము, ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దామని వెళ్ళానని చెప్పి ఆయన కూడా అధిష్టానానికి వివరించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ నుంచి నాని వెళ్ళినంత మాత్రాన తమకు వచ్చే నష్టం లేదు, అదనంగా లాభమే చేకూరుతుందనేది టీడీపీ నేతల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. రేఖ, శివ, అయితే ఈ విమర్శలకు సంబంధించి ట్వీట్కి సంబంధించి కేసీనేని నాని ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి సంబంధించి ఆయన నూజివీడు నియోజకవర్గంలో ఇటీవల 4 రోజుల క్రితం తిరువూరు నియోజకవర్గంలో ఆయన సోదరులు కేసినేని చిన్ని, కేసినేని నాని 2 వర్గాలు కొట్టుకున్న నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి నూజివీడు సబ్ జైలుకి తరలించారు. వారిని పరామర్శించేందుకు ప్రస్తుతం ఆయన నూజివీడు వెళ్తూ ఉన్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన నూజివీడు చేరుకొని సబ్ జైలుకు ఖైదీల్ని పరామర్శించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయన మీడియాతో మాట్లాడటం కంటే కూడా ఆయన తెల్లవారుజామున అర్ధరాత్రి పూట సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. నిన్న మొన్న గడిచిన 4 రోజులుగా ఆయన టీడీపీ వీడుతున్నట్లు కానీ లేకపోతే టీడీపీ అధిష్టానం చెప్పిన సూచనల విషయంలో కానీ లేదా తన కుమార్తె రాజీనామా చేస్తున్న అంశానికి సంబంధించి కూడా ఆయన తెల్లవారుజామున పూట సోషల్ మీడియా వేదికగానే ఆయన పోస్టులు అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి టీడీపీని విడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నాని దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగానే వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.